ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు తోడున్నాడంట. ఏమన్నాడంట? దేవుడు తోడున్నాడంట. ఇప్పుడు ఈయన చేయుచున్నది అంతా కూడా ఏమైపోతుందంట? సఫలం అయిపోతూ ఉందట. నీ పట్ల నా పట్ల సఫలము కావాలి. నేను ఏదైనా చేయాలనుకుంటే దాంట్లో విజయాన్ని చూడాలి. ఏం కావాలా? విజయాన్ని చూడాలి. విజయాన్ని చూసేవాడే నిజమైన ధన్యుడు. ఏంటమ్మా? విజయాన్ని చూడగలిగినటువంటి వాడే నిజమైన ధన్యుడు. ధన్యుడు అనేటువంటి పేరు ఏదో ఇచ్చేసేది కాదు, అది ఇది మెడలు వేసుకుని తిరిగేది కాదు. ధన్యుడు అంటే అన్ని విషయములో వర్ధిల్లేటటువంటి వాడే ధన్యుడు. ఎవడు ధన్యుడు? అన్ని విషయములో, ఆరోగ్యం విషయంలో వర్ధిల్లాలి, ఆత్మీయమైనటువంటి విషయంలో వర్ధిల్లాలి, ఆర్థికమైనటువంటి విషయంలో వర్ధిల్లాలి. ఏ విషయంలో కొదువ లేదు.